హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను చాలా సింపుల్‌గా అయిపోయే కొబ్బరి లడ్డు చూపిస్తున్నానండి. దీనికి ముందుగా నేనైతే కొబ్బరిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి చేసుకున్నానండి. కొబ్బరి కూరుంటే ఇంకా చాలా బావుంటుంది. నా దగ్గర కొబ్బరి కూర లేదండి. అందుకని ఇట్లా మిక్సీలో వేసుకున్నాను. ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి. నేను మందపాటి కడాయి ప్లేస్‌లో కుక్కర్ పెట్టుకున్నానండి. పాత కుక్కరు. ఇది ఫ్రైలకే యూజ్ చేస్తూ ఉంటాను నేను. సో, అది పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యయితే వేసుకున్నానండి. జస్ట్ కొంచెం నెయ్యి సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరిలో కూడా ఆల్రెడీ నూనె ఉంటుంది కదా! అందుకని చెప్పి 2 స్పూన్‌లయితే సరిపోతుందనమాట. ఇవి జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా మనకి ఫ్రై చేసుకోవాలండి. అయితే నేనిప్పుడు కొబ్బరేమో 1 ½ గ్లాస్ వేశానండి. పెద్ద గ్లాస్ ఉంటుంది కదా! 1 ½ గ్లాస్ వేశాననమాట. ఈ 5 మినిట్స్ ఎందుకు ముందు ఫ్రై చేయడం అంటే కొంచెం ఆ పచ్చిదనం ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవడానికి అంతే. సో, అది వేసుకున్న తర్వాత ఇది 1:2 రేషియో తీసుకోవాలండి మనము. అంటే ఒక గ్లాస్ బెల్లంకి 2 గ్లాసుల కొబ్బరి పొడి. అయితే నేనిప్పుడు 1 ½ గ్లాస్ కొబ్బరి పొడి వేశాను కదా! దానికి నేను ముప్పావు కప్పు అయితే బెల్లం వేశానండి. సో, బెల్లం వేయగానే ఏంటంటే ఒక 5 మినిట్స్ మనకట్లా సిమ్‌లో పెట్టి తిప్పుతూ ఉన్నప్పుడు ఆ బెల్లంలోంచి బెల్లం పాకం కరుగుతుంది కదా! కొంచెం పలచగా అవుతుందనమాట. మనం దీన్ని సిమ్‌లో పెట్టుకునే కలుపుకోవాలండి. ఏంటంటే మాడకుండా ఉంటుంది. మాడు పట్టిందనుకోండి మనం ఇంకా ఆ వాసన స్మెల్ మారిపోతుంది కదా! ఫ్లేవర్ అంతా. అందుకని చెప్పి సిమ్‌లో అయితే పెట్టుకొని చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేశానండి. ఎక్కువైతే వేయలేదు. బెల్లమే ఏసాను. సో, ఇవి కొబ్బరి బెల్లం లడ్డు అనే చెప్పొచ్చనమాట. షుగర్ ఏంటంటే జస్ట్ అదొక టేస్ట్ కోసం వేశాను అంతే ఏం లేదు. ఇది మనకి ఓవరాల్ ప్రాసెస్ అయితే అవ్వడానికి ఒక 10, 15 మినిట్స్ పడుతుందండి. అది మనం కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకుని చేసుకోవాలి. కొంచెం మీడియంలో అయినా పెట్టుకోండి. కానీ హైలో మాత్రం అస్సలు పెట్టకండి. ఎందుకంటే కొబ్బరి వన్స్ అడుగు పెట్టడం స్టార్ట్ అయిందంటే మనం ఇంకేం చేసినా అది ఆ స్మెల్ అయితే పోదండి. ఇక మనం ఇది 10 మినిట్స్ కలుపుకుంటూ ఉన్న తర్వాత లాస్ట్‌కొచ్చేటప్పటికి నేను మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యయితే వేశానండి. ఎందుకంటే మనం ప్లేట్‌కది రాసుకుంటాం. ప్లేట్‌లో వేస్తాం కదా! ప్లేట్‌కి అడుగు పట్టకుండా మనం చేస్తూ ఉన్నప్పుడు చేతికి కూడా అంటుకోకుండా ఉండడం కోసం అని జెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యయితే వేశానండి. ఓవరాల్‌గా 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి పట్టిందండి దీనికి. కొబ్బరి, బెల్లము. లాస్ట్‌లో డెకరేషన్ కోసము నేనైతే బాదాం యూజ్ చేశాను. మీకు జస్ట్ ఈ బాదాం అనేది ఆప్షనల్ కాబట్టి 3 ఇంగ్రీడియెంట్స్‌తో మీకు కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. అయితే ఇది 10 మినిట్స్ మనం అలా ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత ఇక దగ్గర పడిపోతుంది. మనకింకా ఎంత చేసినా ఇంకా ఫ్రై అవ్వదు అనే స్టేజ్‌కొచ్చిన తర్వాత నేనైతే దీన్ని తీసి ప్లేట్‌లో వేసేసుకున్నానండి. అయితే ప్లేట్‌లో వేసుకున్న తర్వాత నేనైతే ఇలా అచ్చులాగా అయితే పోయడం లేదండి. ఇలా ఉండలే కడతాను నేను. కానీ చాలా వేడిగా ఉంటుందండి ఇది. ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా! సో, అలా చాలా వేడిగా ఉంటుందనమాట. ఒక 10 మినిట్స్ ఆగి మనం ఉండలు చేసుకోవచ్చు. నేనైతే వేడి మీదే చుడుతూ ఉన్నాను. ఎందుకంటే చిన్న పాప వెయిటింగ్ అండి. కొబ్బరి లడ్డు అంటే చాలా ఇష్టం దానికి. అందుకని జెప్పేసి. నేను జేస్తూ ఉంటే మధ్యలో ఈమె కామెడీలనమాట. తొందరగా చెయ్యి అని చెప్పేసి. నాకేమో ఓ పక్కన చెయ్యి కాలిపోతూ ఉంది. నేనెక్కువ మాట్లాడితే దెబ్బలు పడతాయి మోక్ష అని జెప్పేసి అరుస్తూ ఉన్నాను. మొత్తం మీద కొబ్బరి లడ్డు అయితే చేశానండి. సో, నేను ఒక కొబ్బరికాయ తీసుకుంటే నాకైతే ఒక 15 లడ్డూలైతే అయినాయండి. మీరింకా దాన్ని బట్టి మీకెంత ఎన్ని ఉండలు కావాలి అనే దాన్ని బట్టి చేసుకోవచ్చనమాట. అయితే ఇట్లా కొబ్బరి లడ్డూలన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత, మనం వీటిని ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టనవసరం లేదండి. బయట కూడా ఒక 1 వీక్ అట్లానే ఉంటాయి పాడవ్వకుండా. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మీకు తెలిసిందే ఉంది కదండీ! నెలైనా అట్లానే ఉంటది బావుంటాయి. అయితే ఈ లడ్డూలన్నీ చేయడం పూర్తయిన తర్వాత నేనేం చేశానంటే, ఒక 10 బాదం పప్పులు తీసుకొని, దాన్ని మనం ఏదో క్యారెట్ కోరుకునేది ఉంటుంది కదా! సో, దాంతో ఇలా గీరాననమాట. బాదం పప్పులు బానే వచ్చేసినాయండి. అంటే నేను ఫస్ట్ అనుకున్నాను రాదేమో అని. మిక్సీలో వేసి పౌడర్ చేయడమే తెలుసు కానీ, ఇట్లా గీరితే వస్తది అని ఇది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పెరిమెంట్ చేశాను. బావుందండి. అయితే ఇవి ఇట్లా గీరుకున్న తర్వాత దీన్ని మనము అది పౌడర్ వస్తుంది కదా! దాన్ని కొబ్బరి లడ్డూల మీద వేశానండి. ఎక్కువ పౌడర్ ఉంది అన్నప్పుడు మనం ఆ కొబ్బరి లడ్డూని దీంట్లో ఈ పౌడర్‌లో మనం రోల్ చేస్తే కూడా దానికి ఇట్లా స్టిక్ అయిపోయి ఉంటాయన్నమాట లడ్డూలకి. కానీ ఓవరాల్ లడ్డూలు మాత్రం అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. చూడండి కొబ్బరిలో ప్రోటీన్,
బెల్లంలో ఐరన్, మళ్ళీ ఇక్కడ మనం బాదాం అనేది ఆప్షనల్ అండి, నెయ్యి వేస్తున్నాం. సో 3 ఇంగ్రీడియెంట్స్ కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఈవెన్ చిన్న పిల్లల గురించి అండి నేను చెప్పేది. మనం పెద్దవాళ్ళం కూడా హ్యాపీగా 1, 2 అయితే తీసుకోవచ్చు. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి 1, 2 అయితే తినొచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఓకేనా అండి?